సిటీలో వంట గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు హోటల్, టిఫిన్ సెంటర్ వ్యాపారులు. కట్టెల పొయ్యిల వైపు మొగ్గు చూపుతున్నారు. పాతకాలపు పొయ్యిలకు ఇప్పుడు మోడర్న్ టచ్ ఇస్తున్నారు. వుడ్ స్టవ్స్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త మోడళ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇక కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డు పెడుతున్నారు వ్యాపారులు. నగరంలో ఫుడ్ స్టవ్ సేల్స్ పైన మరింత సమాచారం మౌనిక అందిస్తారు. ఎక్కడో కనిపిస్తున్న యుద్ధం ఎఫెక్ట్ ప్రజెంట్ హైదరాబాద్లోని ఒంటిలతో పాటు హోటల్స్, రెస్టారెంట్లకు కనిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ ఉన్నవాళ్ళు రేపు ఏంటి అనే ఆలోచనలు పడుతుంటే ఈ గ్యాస్ పూర్తిగా అయిపోయి బ్లాక్లు కూడా దొరకని వాళ్ళ పరిస్థితి అయితే చాలా బాధాకరంగానే కనిపిస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా వ్యాపారం ఆగిపోతుందేమో, సరైన మెన్యూ ఇవ్వలేమేమో అని అనుకొని చాలా రకాల ఆల్టర్నేట్ మెథడ్స్ కనిపిస్తున్నాయి. అందులో ఒకటి వుడ్ స్టవ్స్. ప్రాచీన పద్ధతిలో భాగంగానే కట్టెల పొయ్యికి కాస్త మోడర్న్గా చేస్తుంది ఈ వుడ్ స్టవ్. ప్రజెంట్ మనము ఈ వుడ్ స్టవ్లో అందించే షాప్లో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఎప్పుడు అని షాప్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు లేనంత గిరాకీ ఇక్కడ కనిపిస్తుంది. ఒక్క 1 డేలోనే తమ స్టాక్ అంతా క్లియర్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటున్న హోటల్స్ కావచ్చు, చిన్న చిన్న ఇటు ఫుడ్కి సంబంధించిన వ్యాపారులు ఈ యొక్క వుడ్ స్టవ్స్ని కొనుక్కోవడానికి ప్రిఫరబుల్ చేస్తున్నారనేసి. కట్టెల పొయ్యి ఫామ్లోనే, కాకపోతే ఇక్కడ స్మోక్ ఉండదు, దాంతోపాటు యూసేజ్ చాలా ఈజీ. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హోటల్స్కి అనుకూలంగా అయితే వీటిని డిజైన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నిర్వాహకులతో మాట్లాడదాం. ముఖ్యంగా ఈ వుడ్ స్టవ్ అంటే ఏంటి, దాని మెకానిజం ఎట్లా ఉంటుంది? సార్, ఈ వుడ్ స్టవ్ అంటే యాక్చువల్గా మనము ఈ క్యాస్ట్ ఐరన్తో తయారు చేసే స్టవ్ అండి ఇది. సో స్టవ్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనము లోపల క్యాస్టింగ్ వాడతాము, అవుటర్ మొత్తం కూడా ఎంఎస్ మైల్ స్టీల్ ఉంటుంది. సో దాంట్లో ఏమవుతుందంటే నార్మల్గా మనం ఆల్టర్నేట్ ఫ్యూయల్ అనమాట. మీకు గ్యాస్ బదులు ఇక్కడ మనం ఏం చేస్తామంటే వుడ్ లేకపోతే వేరే ఏదైనా డ్రై మెటీరియల్స్ ఇవన్నీ కూడా వాడుకుంటూ వేరే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పెల్లెట్స్ వస్తాయండి, బ్రికెట్స్ వస్తాయి. అంటే మన అగ్రికల్చర్లో వచ్చే వేస్ట్ అంతా కూడా పెల్లెట్స్, బ్రికెట్స్ తయారు చేస్తారు. అవన్నీ కూడా దీనిలో వాడుకోవచ్చు. ఎన్ని లీటర్స్ నుంచి ఎంతవరకు స్టార్టింగ్ అవుతుంది? ప్రజెంట్ మీ షాప్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? మా దగ్గర 5 kgs అక్కడ కమర్షియల్ మోడల్ 5 kgs నుంచి తీసుకుంటే అప్ టిల్ 95 kgs వరకు ఉన్నాయండి. ఓకే, దీంట్లో ఇవి కాకుండా కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అది డీప్ ఫ్రైయింగ్ కడాయిస్ అన్నట్టు, మిక్స్చర్ మ్యానుఫ్యాక్చరింగ్కు, తర్వాత చికోడీలు, స్వీట్స్, తర్వాత ఇంకా ఇది కాకుండా మీకు దోశ బట్టీలు ఉంటాయి. ఓకే, దాంట్లో దోశలు, జొన్న రొట్టెలు ఇవన్నీ చేసుకోవడానికి పనికొచ్చేటట్టు కొన్ని ఒక 14-15 వెరైటీస్ ఉంటాయండి. దీనిలో కాంబినేషన్స్ మళ్ళీ స్టాండ్, వితౌట్ స్టాండ్, సింగిల్ బాడీ, డబుల్ బాడీ ఇవన్నీ ప్యాటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 kgs హండీ బిర్యానీ తయారు చేయాలంటే ఎన్ని కట్టలు కావాలి? ఎంతసేపట్లో స్టవ్ మీద ఎంతసేపట్లో అయిపోతుంది? ఈ కట్టల ఈ మోడల్ సంబంధించిన వుడ్ స్టవ్తో ఎంతసేపట్లో అయిపోతుంది? మనకు చేసుకోవడానికి మేము మా గ్యాస్ కంపారిజన్స్ ఎలా ఉంటాయంటే, ఒక్క గ్యాస్ సిలిండర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమర్షియల్ సిలిండర్ తీసుకుంటే దానికి ఈక్వలెంట్గా మనం ఒక 40 kgs వుడ్తోని అదే పని పూర్తి చేయవచ్చు. ఓకే, ఎందుకంటున్నాం అంటే అట్లా ఇది మేము ఒక మోడల్ నెంబర్ ఫిక్స్ చేసేటప్పుడు చేసిన ఎక్స్పెరిమెంట్ అనమాట. సో మనకి ఎంత అవుతుంది, డొమెస్టిక్ సిలిండర్ అనుకోండి రఫ్లీ ఒక 20 kgs వరకు అవుతుంది. అదే కమర్షియల్ సిలిండర్ అంటే ఒక 40 kgs వుడ్. సేమ్ పని మనం చేసేస్తామండి. దీని కాస్టింగ్ తీసుకున్నారనుకోండి, సిలిండర్ మీకు ఏమో రఫ్లీ ఒక 2000 రూపాయల దాకా వస్తుంది. ఇప్పుడు ఇంకా పెరిగింది. మనకి వుడ్ ఏమో 200 to 300 రూపీస్లో వచ్చేస్తుందండి. సో మనకి 90% కాస్టింగ్ తగ్గుతుంది. యాక్చువల్గా మా సెల్లింగ్ పిచ్చే ఇదండి. మామూలుగా కస్టమర్స్ గ్యాస్లో వాడేటప్పుడు కూడా మేము ఏం చెప్తామంటే, మీరు ఇలా వాడుకుంటే మీకు బడ్జెట్ తగ్గుతుంది, మీకు ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది అన్న మోడలే మాది. కానీ ఎట్లుంటుంది అంటే కట్టలు ఎక్కడి నుంచి పెట్టాలా, దాని తర్వాత వీటికి ఫ్లేమ్ని ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఎట్లా ఉంటుంది ప్రాసెస్? ఈ మోడల్ చూస్తే మీకు అబౌట్ 95 kgs కెపాసిటీ అండి. ఇదేమో దీని ఫీడింగ్ మౌత్ అనమాట. ఇక్కడ నుంచి ఫీడింగ్ చేస్తారు. ఎలాంటి అయినా కర్రలు పెద్దవి, చిన్నవి అన్నీ వచ్చేస్తాయి. ఇందులో పెద్దది కాబట్టి అట్ ఏ టైం ఇందులో మీరు 95 to 100 kgs రైస్ పెట్టేసుకోవచ్చు అండి. అదొకటే కాదు, ఇంకేదైనా ఉడికే పదార్థాలు ఉంటే పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ లిక్విడ్స్ అనుకోండి, సాంబార్ కానీ, పాలు కానీ, లేకపోతే ఇలాంటి ఐటమ్స్ అయితే ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. 3 ఇంతలు 2 ఇంతలు పెట్టుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఎంత ఉంది రేట్స్? మీరు ఒక నిన్న కానీ మొన్న కానీ ఎన్ని ఆర్డర్స్ పెట్టుకున్నారు? ఇప్పుడు ఎంత ఉంది? స్టాక్ అంతా క్లియర్ అయిపోయిందా? మళ్ళీ స్టాక్ రీఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? సరే, రేట్స్ మాది సేమే ఉందండి. అప్పటి కూడా 8500 స్టార్టింగ్ ఉండేది. 8500 నుంచి దగ్గర 1 lakh వరకు మల్టీపర్పస్ స్టవ్స్ దొరుకుతాయి. తర్వాత ఫ్రైయింగ్ స్టవ్స్, డీప్ ఫ్రైయింగ్ స్టవ్స్ అయితే 60,000 నుంచి మీకు దాదాపు 3.5 లక్షల దాకా ఉన్నాయండి. దోశ బట్టీలు ఏమో 45,000 నుంచి మీకు దగ్గర 1.5 lakhs వరకు ఉంది. సో ఈ మోడల్స్ రేట్స్ అంతే ఉన్నాయండి. మేము రేట్లు ఏం మార్చలేదు. లాస్ట్ 1 year నుంచి ప్రైజెస్ కొటేషన్స్ ఎవరికైతే ఇచ్చామో ఆ ప్రైజెస్ ప్రకారంగానే చేస్తున్నాము. అండ్ స్టాక్ తీసుకున్నారనుకోండి, ఇప్పటికైతే లాస్ట్ 3 daysలో డ్రాస్టిక్గా అండి ఒకటేసారి అందరు వచ్చేసారు.
మేము ఒక మంత్లో చేసే బిజినెస్ అంతా కూడా ఒక రోజులో చేసామన్నమాట. ఇప్పుడు ఇంకా ఫర్దర్ అంటే మా కెపాసిటీస్ కూడా అంత లేదండి. మా కెపాసిటీస్ పర్ డే ప్రొడక్షన్ అబౌట్ 50 పీసెస్ వరకు అవుతుంది. సో ఏం చేస్తుంటారు మీరు? టిఫిన్ సెంటర్ ఉందండి. సో ఎట్లా సిలిండర్ అయిపోయిందా ఇంది? సిలిండర్ అయిపోయింది. బ్లాక్లో తీసుకుందామన్నా కానీ మనకు కమర్షియల్ అయితే డైరెక్ట్ 3000 అంటున్నారు, అయినా కానీ అవైలబుల్ లేదు. డొమెస్టిక్ వాడదామంటే డొమెస్టిక్ అయితే 41 డేస్, 20 డేస్, 25 డేస్ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు వాళ్ళు. పోనీలు ఏమన్నా ఎక్స్ట్రా ఇచ్చి తీసుకుందామన్నా కానీ లేదు, చెకింగ్ అవుతుంది, మేము ఇప్పుడు ఇవ్వమని చెప్పేస్తున్నాము. ఇక ఇదే ఇక్కడ ఎంత చెప్తున్నారు రేట్? ఈ వుడ్ స్టవ్కి ఎంత చెప్తున్నారు? ఎట్లా ఉంది మొత్తం 18? ఈజీ అనిపిస్తుందా ఇంటికి తీసుకెళ్తే? నాకు ఇదైతే ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే పొగ లేదు, ఏం లేదు. మెయిన్ అయితే పొగ రావద్దు, మనకు సిటీలో ఉంటాం కాబట్టి పొగ ఉండొద్దు. దానివల్ల ఏంటంటే పొగ లేదని ఇక్కడ ఈ స్టవ్కు నేను ప్రిఫరెన్స్ చేస్తున్నాను. ఇది టిఫిన్ సెంటరేనా? మాది కూడా టిఫిన్. సో ఇంటి అవసరాలకు కానీ లేకపోతే బయట హోటల్స్కి, టిఫిన్ షాప్స్కి ఎంతవరకు బాగుంటాయి ఇవి? స్టాక్ దొరికిందా ఎట్లా మీకు? ఇవైతే బిజినెస్కే బాగుంటాయండి. ఇంటికంటే కొద్దిగా ఆలోచిస్తారు కానీ రెంట్కునే వాళ్ళకైతే ఇబ్బందిగానే ఉంటుంది. రెంట్కునే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటాయి. ఓన్ హౌస్ అయితే ఓకే. ఇంట్లో ఉంది గ్యాస్, షాప్కి అయితే ఓకే. మన ఇంట్లో ఉందా సిలిండర్? ఇప్పుడు ఏం లేదండి, చిన్నవి వస్తాయి కదా, మినీ సిలిండర్ వస్తుంది కదా, అది వాడాము నిన్న ఇవాళైతే. మరి గ్యాస్ ఉందా, స్టాక్ ఉందా ఎట్లా? गैस नहीं आ रहा, गैस बिल्कुल नहीं है, तो इसके लिए भट्टी ये लेना पड़ रहा है. हाँ, दो तीन दिन से कुछ भी नहीं आ रहा गैस वगैरह. तो शॉप एकदम बंद करे जैसा माल नहीं बन रहा है, तो ये लेना. एक दिन में 10,000 8,000 का लॉस होता. సిలిండర్ ఏంది అసలు పనే కాదు. సో మరి అయిపోయిందా లేకపోతే ముందు జాగ్రత్త కోసం వచ్చారా? మాది మినిమం మాది డైలీ 4 lakhs ఉంటుంది మా కౌంటర్. సిలిండర్ గ్యాస్ అయిపోయింది, ఇవాళ మార్నింగ్ నుంచి హోటల్ బంద్ ఉంది మాది. అంటే బయట కమర్షియల్ సిలిండర్స్, డొమెస్టిక్ సిలిండర్స్ కంటే కూడా ఇవి ట్రిపుల్ లాభాలు ఉండడంతో చాలా వరకు అయితే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా 1 వీక్ అయినా కూడా ఇక్కడ స్టాక్ రాని పరిస్థితి కనిపిస్తుంది. సిటీలో ఈ ఒక్కటే స్టోర్ ఉండడం, ఇక్కడికి మంచి లాభాలు ఉన్నప్పటికీ కూడా స్టాక్ లేక మాత్రం వ్యాపారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో మొత్తానికి అయితే పాత పద్ధతులు మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కట్టలు పోయే ముద్దుగా అయితే నగరవాసులు, హోటల్ నిర్వాహకులు ముఖ్యంగా చెప్తున్నారు. శ్యామ్తో మోనికా, హైదరాబాద్.